సైమా అవార్డ్స్ ని అందుకున్న తెలుగు డైరెక్టర్స్ ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం. రాజమౌళి 2015లో బాహుబలి ద కంక్లూజన్, అలాగే 2022లో వచ్చిన RRR సినిమాలకి 3 సైమా అవార్డులను అందుకున్నాడు. సుకుమార్ 2018లో తీసిన రంగస్థలం, 2021లో వచ్చిన పుష్ప ద రైజ్ సినిమాలకి 2 సైమా అవార్డులను అందుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా 2013లో వచ్చిన అత్తారింటికి దారేది, అలాగే 2022లో అల వైకుంఠపురంలో సినిమాలకు 2 సైమా అవార్డులను అందుకున్నాడు. 2016లో ఊపిరి, 2019లో మహర్షి సినిమాలకి వంశీపైడిపల్లి 2 బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ లను అందుకున్నాడు. 2014లో వచ్చిన రేసుగుర్రం సినిమాకి సురేందర్ రెడ్డి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డును అందుకున్నాడు. 2013లో పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ కి హరీష్ శంకర్ ది డైరెక్టర్ గా సైమా అవార్డును అందుకున్నాడు. 2011లో వచ్చిన సినిమా దూకుడు, ఈ సినిమాకి శ్రీను వైట్ల ఉత్తమ డైరెక్టర్ గా సైమా అవార్డుని అందుకున్నాడు. 2013లో వచ్చిన సినిమా దసరాకి శ్రీకాంత్ ఓదేలాకి సైమా అవార్డు వచ్చింది. వీరిలో మీ బెస్ట్ డైరెక్టర్ ఎవరో కామెంట్ చేయండి.